రేజర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అమీర్పేట్ మున్సిపల్ స్టేడియంలో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 70 వ్యాయామశాలలకు రెజ్లింగ్ మ్యాట్లను పంపిణీ చేశారు. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన కుస్తీ సంప్రదాయాన్ని కాపాడి మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏడాది జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే 150 మంది రేజర్లకు ట్రాక్ సూట్లు, షూస్తో పాటు రవాణా ఖర్చులను తన జీవితకాలం భరిస్తారని ప్రకటించారు. మనకు హైదరాబాద్ సిటీలో 126 వ్యాయామశాలలు ఉన్నాయి, అఖాడా అంటారు. అయితే ఆ పిల్లల కోసము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మా సీనియర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సంతోష్ ఆంధ్రకేసర్ 3 సార్లు, అభిమన్యు ఉన్నాడు, అస్లం గారు ఉన్నారు, కాలియా ఉన్నారు, బాబాసు, చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు ఆర్థికంగా బలంగా లేకపోయినప్పటికీ వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళ ముత్తాతలు, తండ్రులు, తాతల నుంచి దీని మీదనే వాళ్ళ యొక్క ఫ్యాషన్. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే ఈ మ్యాట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. 70 వ్యాయామశాలలకు మనం మ్యాట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. ఇది కాకుండా నేషనల్ కూడా ప్రతి సంవత్సరం 150 మంది వరకు వెళ్తారు పిల్లలు. వాళ్ళందరూ కూడా ట్రాక్ సూట్ కానీ, షూ కానీ, ట్రైన్ ఫైర్ కానీ అవన్నీ కూడా మనం